నమస్తే, వెల్కమ్ టు టాప్ 4 న్యూస్. ఇక టాప్ 4 న్యూస్లో ఫస్ట్ టాపిక్ తీసుకున్నట్లయితే తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. పెద్ద సంఖ్యలో ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలు కాగా మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. ఆ తర్వాత 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తున్నారు. కాసేపట్లో తుది ఫలితాలు ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక రెండో టాపిక్ చూసుకున్నట్లయితే ఫార్మాసిటీపై కాంగ్రెస్ ప్రభుత్వం కపట నాటకం ఆడుతోంది. భూములు తిరిగి ఇస్తామని చెప్పిన రేవంత్ సర్కారు రైతులకు నమ్మక ద్రోహం చేసింది. ఇదే విషయంలో హైకోర్టును తప్పుదోవ పట్టించింది. ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రకటనలు చేసి భూ కేటాయింపులు చేసి రైతులను మరోసారి నిలువునా ముంచేసింది. ఇక మూడో టాపిక్ చూసుకున్నట్లయితే రోగుల సేవలకే జీవితాన్ని అంకితం చేసే నర్సింగ్ ఉద్యోగుల బాగోగులను ప్రభుత్వం యాజమాన్యం విస్మరిస్తోంది. రిమైండర్ ఇచ్చినా పట్టింపు లేని ధోరణి చూపించారని ఇక సమ్మె సరైన మార్గంగా ఎంచుకున్నారు. గంటపాటు నిరసన ప్రదర్శనను నిర్వహిస్తామని అయినా యాజమాన్యం దిగిరాకుంటే ప్రత్యక్ష సమ్మె చేస్తామని వారు హెచ్చరించారు. ఇక నాలుగో టాపిక్ చూసుకున్నట్లయితే రేవంత్ పాలనలో గురుకులాల ఖ్యాతి నానాటికి దిగజారుతోంది. విద్యార్థులకు కడుపు నిండా అన్నం కూడా పెట్టలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తోంది. బీఆర్ఎస్ పాలనలో దేశానికి ఆదర్శమైనటువంటి గురుకులాలు రేవంత్ పాలన వైఫల్యం వల్ల నిర్వీర్యం అవుతుండటం దారుణం. మేడ్చల్ జిల్లా షామీర్పేటలో బీసీ గురుకులాల్లో విద్యార్థులు మరోసారి రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఇక టాప్ 4 హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రైట్, ఇక టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. ప్రశాంతంగా తొలి విడత పంచాయితీ, కాసేపట్లో తుది ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్. రైట్, ఇక టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. ఫార్మాసిటీపై కాంగ్రెస్ కపట నాటకం, ఫ్యూచర్ సిటీ పేరిట నిలువు దోపిడీ. రైట్, ఇక టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. నర్సింగ్ ఉద్యోగుల నిరసనలతో నిమ్స్ హైటెన్షన్, ప్రత్యక్ష సమ్మెకు నిర్ణయం. రైట్, నానాటికి దిగజారుతున్న గురుకులాల ఖ్యాతి, సామీర్పేటలో రోడ్డెక్కిన విద్యార్థులు,